Excella Global Study Abroad Summit 2024. నమస్తే, వెల్కమ్ టు iDream. నేను మహేశ్వరి. సార్, డిస్క్ బల్జ్ అనేసి అంటూ ఉంటారు. అసలు ఏంటి డిస్క్ బల్జ్ అంటే ఏంటి? ఇది ఎక్కువగా ఎవరికి వస్తూ ఉంటుంది? వీటి గురించి మాట్లాడడానికి మనతో పాటు ఉన్నారు హీలింగ్ టచ్ హాస్పిటల్ నుంచి ప్రముఖ ఆర్థోపెడిక్ సర్జన్ డాక్టర్ రాజు గారు. మరి వారితో మాట్లాడతాం. నమస్తే సార్. నమస్తే సార్, డిస్క్ బల్జ్ అన్న పదం ఎక్కువగా డిస్క్ ప్రాబ్లమ్స్లో వినిపించేటటువంటి వర్డ్. ఏంటి సార్ ఈ డిస్క్ బల్జ్ అంటే? మనకి వెన్నుముక్క ఉంటుంది, స్పైన్. సో స్పైన్లో బోన్స్ ఉంటాయి, వర్టిబ్రే అంటాము. ఆ మధ్యలో కుషన్స్ ఉంటాయి, ఇవి డిస్క్స్ అండి. డిస్క్స్ ఆర్ నథింగ్ బట్ జెల్లీ, 70 to 80% వాటరే ఉంటుంది. సో మన బాడీ ప్రెషర్ తీసుకునేప్పుడు బోన్కి డైరెక్ట్ కాంటాక్ట్ లేకుండా మధ్యలో ఉండే కుషన్స్. సో అదేంటంటే వెయిట్ని ఈవెన్గా డిస్ట్రిబ్యూట్ చేస్తుంది, నెక్స్ట్ బోన్కి ట్రాన్స్మిట్ చేసేప్పుడు ఈవెన్గా డిస్ట్రిబ్యూట్ చేస్తూ ఉంటుంది. సో ఎప్పుడైతే ఈ డిస్క్ కంటెంట్స్లో వేరియేషన్ వచ్చిందనుకోండి, వాటర్ కాస్త తగ్గడం వల్ల, లేదంటే ఎక్సెసివ్ ప్రెషర్ ఒకటే డిస్క్ మీద పడుతుంది, అప్పుడు దాని లోపల ఉన్న కంటెంట్స్లో వేరియేషన్ వస్తుంది. అప్పుడు దాని న్యాచురల్ ఎబిలిటీ కోల్పోయి దాంట్లో ఉన్న వాటర్ బయటికి రావడానికి ప్రయత్నిస్తుంది. సో ఎక్కువ ఫ్రీగా ఉండే ఏరియా అంటే వెనుక భాగం. సో అక్కడ నుంచి ఆ కంటెంట్స్ బయటకు వచ్చి వెనుకున్న వెన్నుపూసని కానీ పక్క నుంచి కాళ్ళలోకి వెళ్ళే నరాలని కానీ ప్రెస్ చేస్తుంది, కాళ్ళలో కానీ చేతిలోకి కానీ. దానివల్ల ఆ నరం ప్రెస్ అవ్వడం వల్ల ఆ నరం అంతా పెయిన్ రావడం, దాన్ని మామూలుగా సయాటికా అంటాం. సో ఇది డిస్క్ బల్జెస్ అంటే. డిస్క్ బల్జెస్ ఇప్పుడు మన స్పైన్ స్ట్రక్చర్ చూసుకుంటే బోన్ కుషన్ అండ్ దాని పక్కన జాయింట్స్ కూడా ఉంటాయి. వీటితో పాటు పక్కన కోర్ మజిల్స్ అని ఉంటాయి. ఇదంతా ఒక యూనిట్ అండి. మన బాడీని వెయిట్ని ఈక్వల్గా ట్రాన్స్మిట్ చేసుకోవడానికి ఇదంతా ఒక యూనిట్. దీంట్లో ఎక్కడ ఆల్టరేషన్ వచ్చినా సో పక్కవి డిస్టర్బ్ అవుతూ ఉంటాయి. సపోజింగ్ మజిల్స్ స్ట్రాంగ్గా లేవనుకోండి, సో మజిల్స్ తీసుకోవాల్సిన వెయిట్ కూడా బోన్ తీసుకుంటుంది. అప్పుడు డిస్క్స్ న్యాచురల్గానే వాటి మీద ప్రెషర్ ఎక్కువ ఉంటుంది. సో ఆ ప్రెషర్ తట్టుకోలేక, దానికి డిజైన్ చేసిన ప్రెషర్ కంటే ఎక్కువ రావడం వల్ల ఆ డిస్క్ ఎటో ఒక సైడ్ ఆ ప్రెషర్ తట్టుకోలేక బయటికి రావడానికి ప్రయత్నిస్తుంది. వెనుక భాగం వీక్ ఉండటం వల్ల బాడీకి వెనుక భాగంలో అది బయటకు వచ్చి అక్కడ నర్వ్స్ని ప్రెస్ చేయడం స్టార్ట్ అవుతుంది. దీన్ని డిస్క్ బల్జ్ అంటాము. సో ఇది మనం రాకుండా ఉండాలి అంటే బ్యాక్ కోర్ స్ట్రాంగ్ ఉండాలి. సో బ్యాక్ కోర్ స్ట్రాంగ్ ఉండాలంటే మన పోస్చర్, ఎస్పెషల్లీ లాంగ్ టర్మ్ సిట్టింగ్ ఉంటారు. ఇప్పుడు అన్ని ప్రొఫెషన్స్లో అట్లానే ఉంది. సో ఈ లాంగ్ సిట్టింగ్లో మన బాడీ కూర్చోడానికి డిజైన్ అవ్వలేదు, ఇట్ హ్యాస్ టు వర్క్. సో ఎవ్రీ 20 minutes, హాఫ్ అన్ అవర్కి అట్లాంటి ప్రొఫెషన్స్ లేచి కొంచెం స్ట్రెచ్ చేయడము, మార్నింగ్ బ్యాక్కి సంబంధించిన ఎక్సర్సైజెస్ ఉంటాయి, కోర్ స్ట్రెంగ్థనింగ్ ఎక్సర్సైజ్ అంటాం, అవి చేసుకోవడం. ఇవన్నీ చేసుకొని బ్యాక్ స్ట్రాంగ్గా ఉంచుకుంటే డిస్క్ ప్రాబ్లం రాకుండా ఉంటుంది. అండ్ ఇంకొకటి, బెండ్ అయ్యి అలవాటు లేని వెయిట్స్ ఎక్కువ లేపడం వల్ల సో స్పైన్ ఇట్లా కర్వ్ అవుతుంది. అప్పుడు బెండ్ అయినప్పుడు ఆ ప్రెషర్ అంతా వెనుక కింది భాగంలో ఎక్కువ పడుతుంది. సో దానికి ప్రెషర్ బయటికి వెళ్ళడానికి స్పేస్ లేక డిస్క్ బయటకు వచ్చే ఛాన్సెస్ ఉంటుంది. సో అలవాటు లేనిది పోస్చర్ ఒకటి, బ్యాక్ ఓవర్ వెయిట్ ఈస్ ద మెయిన్ రీజన్ అండి. సో పోస్చర్, ఓవర్ వెయిట్, వీక్ బ్యాక్ మసిల్స్, వీటన్నిటి వల్ల డిస్క్ ప్రాబ్లమ్స్ వచ్చే ఛాన్సెస్ ఉంటాయి. అయితే సార్, ఈ డిస్క్ బల్జ్ని మనం ఎట్లా ఐడెంటిఫై చేయాలి? బ్యాక్ పెయిన్తో స్టార్ట్ అవుతుందండి. ఓకే. సో డిస్క్ బల్జ్ అయింది అంటే డిస్క్ ఒక హైట్ ఉంటుంది, ఆ హైట్ తగ్గి బయటకు వచ్చేస్తుంది. డిస్క్ హైట్ తగ్గినప్పుడు పక్కనున్న జాయింట్స్ ఉంటాయి, జాయింట్స్ మీద ఎక్కువ ప్రెషర్ పడుతుంది. సో ఎక్కువ ప్రెషర్ పడటం వల్ల బ్యాక్ పెయిన్ స్టార్ట్ అవుతుంది ఫస్ట్. సో బ్యాక్ పెయిన్ తర్వాత డిస్క్ ఒకవేళ నర్వ్ని కానీ నరాల్ని కానీ స్పైనల్ కార్డ్ కానీ ప్రెస్ చేస్తే దానికి సంబంధించిన కంప్లైంట్స్ ఉంటాయి. ఆ కంప్లైంట్స్ ఏంటంటే సియాటికా వన్ ఆఫ్ ద కంప్లైంట్స్. ఒకవేళ స్పైనల్ కార్డ్ని ప్రెస్ చేసింది అనుకోండి, మెయిన్ వెన్నుపూస, అది ప్రెస్ చేస్తే కొంచెం దూరం నడవగానే కాళ్ళు బరువెక్కడం, నడవలేకపోవడం, కూర్చోవాలనిపించడం, అదొకటి.
కాళ్ళు వీక్ అవ్వడం, ఫస్ట్ కాళ్ళు వీక్ అవ్వడం, నడిచేటప్పుడు అటు ఇటు ఊగడము, అంటే ఒక సైడ్ వీక్ అయ్యి అడుగు సరిగ్గా లేకపోవడం, స్వేయింగ్ అవ్వడము, కాళ్ళలో తిమ్మిర్లు, మంటలు, చీమలు కుట్టినట్టు, ఇవన్నీ దీనికి సిమ్టమ్స్ అండి. సో ఒక కోడ ఈక్వైనా అని ఒక కండిషన్ ఉంటుంది. సో అది లాస్ట్ స్టేజ్ అంటే డిస్క్ దాన్ని ఎక్కువగా ప్రెస్ అవ్వడం వల్ల స్పైనల్ కార్డ్ని, సో మూత్రం మీద కంట్రోల్ లేకపోవడము, మోషన్ మీద కంట్రోల్ లేకపోవడము, ఇవన్నీ వచ్చే ఛాన్సెస్ ఉంటాయి. సో దానికి మాత్రం సర్జరీ ఖచ్చితంగా చేసుకోవాలి, ఇమీడియట్గా చేసుకోవాల్సి ఉంటుంది. ఈ సయాటికా ఇవన్నీ వచ్చినప్పుడు ఫస్ట్ కన్జర్వేటివ్ మెజర్స్ ఉంటాయి. పోస్చర్ చూసుకోవడము, బ్యాక్ స్ట్రెంగ్తన్ చేసుకోవడము, ఇవన్నీ చేశాక కూడా తగ్గలేదు అనుకోండి, మిడిల్ పాత్ ఉంటుంది, ఇంజెక్షన్స్ ఇవ్వడం. డైరెక్ట్ ఎక్కడైతే ప్రెస్ అవుతుందో ఆ ఏరియాలోకి ఇంజెక్షన్స్ ఇవ్వడం. సో దానివల్ల ఆ ఇంజెక్షన్ వల్ల అక్కడున్న వాపు తగ్గి నరం కొంచెం ఫ్రీ అయ్యే ఛాన్సెస్ ఉంటుంది. ఇవన్నిటి వల్ల కూడా ఏమి ఉపయోగం లేదంటే అప్పుడు సర్జరీకి వెళ్ళాల్సి వస్తుంది. అయితే ఈ సయాటికా అన్నది మనకు ఎక్కువ లేడీస్లో వినిపిస్తూ ఉంటున్న ప్రాబ్లం. సో వీళ్ళకి ఎక్కువగా రావడానికి బోన్ స్ట్రెంగ్త్ తక్కువ ఉండడం వల్లనే అనేసి అంటూ ఉంటారు. అయితే ఈ సయాటికా కూడా డిస్కే బల్జే కారణమా, లేకపోతే లేడీస్లో వచ్చే సయాటికాకి వేరే రీజన్స్ ఏమైనా ఉంటాయా? పైరిఫార్మి సిండ్రోమ్ అని ఒకటి ఉంటుందండి. ఈ నరం సయాటిక్ నర్వ్ అని ఒకటి ఉంటుంది, స్పైన్లో స్టార్ట్ అయ్యి కాళ్ళ వరకు వెళ్తుంది కింద వెనక భాగం నుంచి. సో మధ్యలో హిప్ దగ్గర కొన్ని మజిల్స్ ఉంటాయి, అవి టైటెడ్ అవ్వడం వల్ల కూడా ఈ నర్వ్ ప్రెస్ అయిపోతుంది. సో ఐదర్ అది స్పైన్ దగ్గర ప్రెస్ అయినా సయాటికా వస్తుంది, కింద ఉన్న మజిల్స్ ప్రెస్ అయినా సయాటికా వస్తుంది. యూజువల్గా లేడీస్ ప్రెగ్నెన్సీలో ఈ ప్రాబ్లం ఎక్కువ వచ్చే ఛాన్సెస్ ఉంటుంది. సో వాళ్ళకి టైట్ పైరిఫార్మిస్, ఆ మజిల్ టైట్ ఉండడం వల్ల, సో ఈ ప్రెగ్నెన్సీ వల్ల కొంచెం ఆల్టరేషన్ ఉంటుంది పెల్విస్లో, ఆ మజిల్ టైట్ ఉండడం వల్ల అక్కడ ప్రెస్ అవుతుంది. కానీ అది యూజువల్గా రివర్సిబుల్ ఉంటుంది, ప్రెగ్నెన్సీ అయిపోయాక పోతుంది. కాకపోతే డిస్క్ బల్జ్ వల్ల వచ్చిన సయాటికాకి ఇట్స్ నాట్ రివర్సిబుల్, ట్రీట్మెంట్ తీసుకోవాలి. సో కన్జర్వేటివ్ మెథడ్స్ ఉంటాయి, ఫస్ట్ ఫిజియోథెరపీ, మెడిసిన్స్. ఒకవేళ వీటితో తగ్గలేదంటే ఇంజెక్షన్స్కి వెళ్ళాల్సి వస్తుంది. ఒకవేళ దాంతో కూడా తగ్గలేదు, పేషెంట్ నాకు రిలీఫ్ కావాలి అన్నప్పుడు సర్జరీకి వెళ్ళాల్సి ఉంటుంది. ఒకవేళ నేను అన్నట్లు మూత్రం మీద కంట్రోల్ పోయినా, మోషన్ మీద కంట్రోల్ పోయినా మాత్రం ఇమీడియట్గా సర్జరీ చేసుకోవాల్సి ఉంటుంది. అయితే సార్ చాలా వరకు ఆర్థో ఈ ప్రాబ్లమ్స్కి కంపల్సరీ ఫిజియోథెరపీ అన్నది మీరు సజెస్ట్ చేస్తూ ఉంటారు. దాంతో ఎంతవరకు క్యూర్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి? ఏ స్టేజ్ వరకు మనం ఫిజియోతో కంట్రోల్ చేసుకోవచ్చు? ఫిజియో అనేది చాలా ఇంపార్టెంట్ అండి. ఫిజియో ఇస్ నథింగ్ బట్ ఎక్సర్సైజెస్. మనకి దే విల్ పుట్ ఆల్ ద షార్ట్ వేవ్ డైథర్మీ అని, ఐఎఫ్టీ అని పెడతారు, అవన్నీ టెంపరీ రిలీఫ్సే. ఫిజియో అంటే మెయిన్గా ఎక్సర్సైజెస్. సో ఇప్పుడు నీ పెయిన్స్ ఉన్నాయి, బ్యాక్ పెయిన్ ఉంది. సో వీటిలలో నీ పెయిన్ వల్ల మజిల్స్ వాడకపోవడం వల్ల నీ పెయిన్ స్టార్ట్ అవుతుంది. నీ పెయిన్ స్టార్ట్ అయినాక మళ్ళీ మజిల్స్ వాడటం మానేస్తారు. సో నీ చుట్టూ ఉన్న మజిల్స్ అన్నీ వీక్ అవుతాయి, అది ఇంకా ఎక్కువ డ్యామేజ్ చేస్తూ ఉంటుంది. సో స్ట్రెంగ్తన్ చేసుకోవడానికి ఫిజియోథెరపీ చెప్తాం. ఈవెన్ బ్యాక్కి ఎంత ఉందన్నట్టు బ్యాక్లో కూడా మజిల్స్ ఉంటాయి, అది యూనిట్ ఆఫ్ స్పైన్. సో అది స్ట్రాంగ్గా లేకపోయినా అది ఇంకా డిటీరియోరేట్ అయ్యే ఛాన్సెస్ ఉంటుంది. సో దానికోసం బ్యాక్ మజిల్ స్ట్రెంగ్తనింగ్ కోసం ఫిజియోథెరపీ చెప్తాం. సో ఎవ్రీ ఆల్టర్నేట్ పేషెంట్ ఆర్ ఎవ్రీ పేషెంట్ ఇన్ ఆర్థోపెడిక్స్ నీడ్స్ ఫిజియోథెరపీ. ఓకే, రైట్. థ్యాంక్ యూ సో మచ్ సార్. థ్యాంక్ యూ.